హలో! హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి లక్ష్మి. సో, ఇప్పుడైతే నేను మార్నింగ్ రొటీన్ అయితే చూపిస్తున్నాననమాట. సో, మార్నింగ్ లేచాను. నైట్ ఏమేమి మిగిలిపోయాయి అని చూపిస్తున్నాను. సో, ఇవన్నీ మిగిలిపోయినాయన్నమాట. ఈ మధ్య ఎందుకో ఫుడ్ బాగా వేస్ట్ అవుతుంది. కొంచెం తక్కువ చేద్దామనుకుంటే పాపం పిల్లలు ఇబ్బంది పడతారు. కొంతమంది నైట్ వచ్చేసి 9:30, 10కి అలా వస్తారనమాట. అలాంటప్పుడు కొంచెం ఇబ్బందనమాట. సో, అందుకోసం అని చెప్పేసి కొంచెం ఎక్కువగానే ఫుడ్ చేసి అలా పెట్టేస్తున్నాం. ఏదో 1 ఆర్ 2 మెంబర్స్ అయితే ఓకే. చాలా అంటే చాలా ఎక్కువ మిగిలిపోతుంది. సో, అదే బాధగా ఉందనమాట. సో, ఇదొచ్చేసి ఇంకా చికెను, ఇంకోటొచ్చేసి వెజ్జు. సో, అది కూడా మిగిలిపోయిందనమాట. అండ్ ఇప్పుడైతే ఇంకా బయటికెళ్ళాను. సో, లైనింగ్స్ ఏవని అసలు వర్షం అయితే ఫుల్‌గా పడుతుందండి. ఇది 2 డేస్ బ్యాక్ వీడియో అనమాట. లాస్ట్ 2 డేస్ బ్యాక్ నేనైతే షాపింగ్‌కెళ్ళాను గదా! అదైతే వీడియో పెట్టేశాను. సో, ఇప్పుడైతే మళ్ళీ షాపింగ్ అంటే షాపింగ్ గాదు, కొన్ని లైనింగ్స్ అయితే కావాలి. ఆ లైనింగ్స్ కోసమని బయటకొచ్చాను. సో, బయటకొచ్చినప్పుడు ఇంకా చూస్తున్నాననమాట. సో, మొత్తం ఇలా ఉంది చూడండి. ఎంత డర్టీగా ఉందో. నాకైతే కొంచెం నడవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. కాకపోతే కొంచెం కొంచెం సన్‌లైట్ వస్తుంది. సో, ఈ మధ్య కాలంలో దీన్ని బాగా మర్చిపోయాననమాట వేయడము. అంతకుముందు లాస్ట్ టైం కొంచెం వేశారు కానీ సేమ్ థింగ్ ఇలాగే వచ్చింది. సో, మొత్తము ఇలాగే పాడైపోయిందనమాట. సో, ఇంక చేసేదేం లేక ఇంక నేనైతే స్టార్ట్ అయిపోయాను. ఇది మొత్తం ఔట్ సైడ్ చూడండి కచరా మొత్తం ఎలా ఉందో. కొంచెం సైడ్‌కొచ్చి నడుస్తున్నాననమాట. సో, ఇప్పుడేంటి అంటే నాకు కొన్ని లైనింగ్స్ కావాలి. మేమేంటంటే మిషన్ కుట్టే వాళ్ళకి కొంచెం లైనింగ్స్ అనేవి నాకు కొంచెం తక్కువ కాస్ట్‌కి ఇస్తారు. మిగతా వాళ్ళకైతే కొంచెం ఎక్కువ కాస్ట్ అనమాట. సో, ఇటు పక్క నుంచి అటు పక్కకి నేను క్రాస్ అయ్యాను. ఇంక అది వీడియో తీయలేదు. ట్రాఫిక్ అయితే ఫుల్ ఎక్కువగా ఉంది. అందుకోసం అని చెప్పేసి వీడియో అయితే తీయలేదు. అండ్ ఇప్పుడొచ్చేసరికి ఇంక దీపాలు అవన్నీ ఎక్కువున్నాయి. సో, ఇప్పుడైతే ఇంక తీసుకుంటే కార్తీక మాసం వస్తుంది కదా! తీసుకుందాం అనుకున్నాను. పెట్టుకోవడానికైతే ప్లేస్ లేదు. ఇంకా ఎందుకులే అని చెప్పేసి తీసుకోలేదు. సో, ఇక్కడేనండి నేను లైనింగ్స్ అవన్నీ తీసుకునేది. కొంచెం కాస్ట్ అయితే తక్కువ ఉంటుంది. శారీస్ అయినా ఇక్కడే కొంచెం తక్కువ కాస్ట్ బాగుంటాయన్నమాట. సో, మనకి ఇక్కడ డౌన్‌కొచ్చేసరికి అన్నీ ఉంటాయి. సో, ఏదన్నా గానీ గిన్నెలు గానీ, ఏదన్నా వస్తువులు గానీ అవన్నీ కొంచెం తక్కువ రీజనబుల్‌గానే చిక్కుతాయన్నమాట. మరి ఎక్కువ హై కాస్ట్ ఉండదు. ఇంకా మనం మార్కెట్‌కెళ్తే ఆ ఛార్జెస్ అక్కడికి అవుతాయి కదా! సో, అందుకోసం అని చెప్పేసి నేను ఇక్కడే తీసుకుంటాను. సో, ఈ షాప్‌లోనే నేను తీసుకునేది. నాకెప్పుడొచ్చినా గానీ సో, ఇక్కడే తీసుకునేది. లాస్ట్ టైము అమ్మవారికి 2 టైమ్స్, 3 టైమ్స్ అలా శారీస్ అయితే పెట్టాను. సో, అవి కూడా ఇక్కడే తీసుకున్నాను. ఎందుకో నాకు షాపింగ్ అంటే ఎక్కువ సేపు చేయాలనిపించదు. జస్ట్ ఒక 5, 10 మినిట్స్ చూసేస్తాను, తీసేసుకుంటాను, వచ్చేస్తాను. ఎక్కువసేపు నాంచననమాట. అండ్ ఇక్కడొచ్చేసి శారీస్ అయితే చూపిస్తున్నాను చూడండి. సో, ఇదైతే గనుక పైన ఒకటుంది గదా! లీవ్స్ వచ్చి అదైతే గనుక 550 రూపీస్ అంట. సో, ఇక్కడొచ్చేసి ఆఫర్స్ ఉంటాయి మనకి. ఆషాఢం ఆఫర్స్ అని, శ్రావణం ఆఫర్స్ అని, దసరా అని, దీపావళి అని కొన్ని ఆఫర్స్ అయితే ఉంటాయి. మనకు 800 రూపీస్ శారీ 50% లెస్‌కి ఇస్తారనమాట. ఒక 450 అలా ఇస్తారు. సో, ఇప్పుడైతే కొన్ని శారీస్ అయితే ఇలా పక్కన పెట్టేసా. ఆ ఒక్క శారీ వచ్చేసి 700 అంట చూసాను. కాస్ట్ అయితే ఎక్కువుందిలే అని చెప్పేసి ఇంకా సైలెంట్ అయిపోయాను. సో, ఇక్కడైతే గనక నైటీస్ ఇటు సైడు అన్నీ ఒక టేబుల్ పైన పెట్టేస్తారు. ఇవన్నీ మనకు ఆఫర్స్‌లో వస్తాయన్నమాట. శారీస్ అన్నీ చాలా బాగున్నాయి చూడండి ఎంత బాగున్నాయో. క్వాలిటీ కూడా ఓకే. మనం పెట్టే ప్రైస్‌కి. సో, ఆ క్వాలిటీ అయితే ఓకే అనిపించింది. నేనైతే ఇంక ఎందుకో కళ్ళు చెడ్డయ్యి చూస్తేనే తీసుకుంటాము. నిన్ననే ఒక 2 శారీస్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ అయితే ఏం తీసుకోలేదు. మళ్ళీ సెకండ్ టైం అప్పుడే వెళ్ళాను. యాక్చువల్‌గా నాకు తెలిసినక్క బయటికి వెళ్దాం శారీస్ కావాలని అప్పుడే వచ్చిందనమాట. ఇక్కడే కదా 5 మినిట్స్‌లో వెళ్ళేసి వద్దామని. నేనైతే వంట చేసుకోవాలనమాట. అందుకోసం అని చెప్పేసి వంట చేయాలంటే ఏం కాదు 5 మినిట్స్ అని చెప్పేసి వచ్చేసింది. సో, ఇదైతే 900 చూపిస్తుంది కదా! 50% ఆఫర్ అంటే 450కి అయితే ఇస్తాడనమాట. ఇంకా పైన శారీస్ చూడండి మనకి కొత్త కలెక్షన్ ఏమైతే వస్తుందో అవన్నీ ఇలా పైన పెట్టేస్తారు. సో, పైన పెట్టేసి చూపిస్తారనమాట. అందులో కలర్స్ ఉంటాయి మనకి.
ఏం కావాలంటే అవి తీసుకోవచ్చు. అండ్ ఇక్కడొచ్చేసి ఒక 1000 రూపీస్‌కి ఒక 2 శారీసు, 1000 రూపీస్‌కి ఒక 3 శారీసు, లేకపోతే 1000కి ఒక 4 శారీస్ అలాగా 1 బై 1 పెట్టేశారు. ఇదైతే క్యాటలాగ్ పీస్ అనమాట. అంటే మనం బుక్స్ ఏదో చూసుకొని సెలెక్షన్ చేసుకుంటాం కదా శారీస్ అనేటివి. సో ఇది. ఒక బుక్ అయితే ఇస్తాడనమాట. ఆ బుక్‌లో మనం సెలెక్షన్ చేసుకోవాలి. ప్రతిసారి వాళ్ళు బుక్ అంటే శారీస్ అన్ని తీసి ఫోల్డింగ్ చేసుకొని కష్టం కదా! అందుకోసం అని చెప్పేసి బుక్స్ అయితే తీస్తారనమాట. తీసి మన చేతికిస్తే మనం సెలెక్షన్ చేసుకోవచ్చు. సెలెక్షన్ చేసుకుంటే కరెక్ట్‌గా ఆ సెట్ పీసే తీసిస్తాడు. ఇంక మనం చూసుకోవచ్చు. వీటిలో నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి. చాలా అంటే చాలా బాగున్నాయి. అటు సైడు కొంచెం బుక్స్ అంటే కొంచెం ప్యాకింగ్ చేసి ఉంది కదా! సో అవైతే గనుక 350, 400 అలా ఉన్నాయి. ఇంకా ఇవైతే గనుక అన్నీ 900 రూపీస్ శారీస్ అనమాట. ఆఫర్స్‌తో వస్తాయి మనకి. ఇక్కడ ఫిక్స్డ్ రేట్ అనమాట. బార్గింగ్ ఏమి ఉండదు. ఫిక్స్డ్ అనమాట. ఏదో మహా అంటే 50 రూపీస్, 100 రూపీస్ తగ్గిస్తాడు. అండ్ ఇప్పుడు పైన కొన్ని శారీస్ అయితే చూపిస్తాను చూడండి. ఈ బయట బొమ్మలకేసినటివి నైటీదైతే ఒక్కొక్క నైటీ వచ్చేసి 500 అంట. అంత కాస్ట్ అని అడుగుతా అవును. అది క్వాలిటీ బాగుంటుందని చెప్పాడు. పైన శారీస్ చూడండి ఎంత బాగున్నాయో. సో ఇక్కడ ఏంటంటే బ్లౌజ్ పీసెస్ కూడా ఉంటాయి. ఒక్క బ్లౌజ్ వచ్చేసి మనకి 250 రూపీస్, ఒక మీటర్ వచ్చేసి 250, 300 అంటే దాని క్వాలిటీని బట్టి ఇస్తాడనమాట. సో నాతో పాటు ఇంకొక అక్క కూడా వచ్చింది. సో తనకి కూడా లైనింగ్స్ అవి కావాలని. ఇక్కడ కాటన్ లైనింగ్సే ఉంటాయండి. కొంచెం పాలిస్టర్ లైట్గా కలుస్తుంది. ప్యూర్ కాటన్ అయితే మనకి ఇక్కడ చిక్కదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పాలిస్టర్ అయితే ఇక్కడ ఉండదు. పాలిస్టర్ అంటే కాస్ట్ ఎక్కువ. నాకు తెలిసి ఒక 60 రూపీస్, 70 రూపీస్ అలా ఉంటుంది. కాటన్ అయితే మనకు 30 రూపీస్‌తోనే వచ్చేస్తుంది. లాస్ట్ టైం నేను ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను కదా! అవే లైనింగ్స్ అన్నీ చాలా ఎక్కువున్నాయి. ఇంకా ఎందుకని ఏమన్నా కొంచెం తక్కువ వస్తే వీటికి మ్యాచింగ్ నా దగ్గర లైనింగ్స్ అయితే లేవన్నమాట. సో అందుకోసం అని చెప్పి వచ్చేసాను ఇక్కడికి. సో ఈ వైట్‌ది బాగుంది కదా! ఇది ఏంటంటే మనకి లెహెంగాస్‌కి, డ్రెస్సెస్‌కి అంటే లాంగ్ ఫ్రాక్ ఉంటుంది కదా! అలాంటి వాటికి నేను ఒక మీటర్ అయితే అడిగాను. అడిగితే 700 అయితే చెప్పాడు. మహా అంటే ఇంకా 650, 600 అలా అయితే గనుక వచ్చేస్తుంది. అంతకంటే ఇంకా తక్కువ కాస్ట్ ఉండవు. నాకు వచ్చినప్పటి నుంచి వీటి మీదే పడింది. వీటిలో కలర్స్ చూపిమని అడుగుతున్నాను. సో చూపిస్తున్నాడనమాట. ఎందుకు అనవసరంగా తీసుకొని దానికి అని చెప్పేసి నేను వద్దన్నా కానీ అవి కూడా పక్కనవి కూడా తీశాడు. ఇంకా ఎందుకులే అని చెప్పేసి ఏం తీసుకోలేదు. ఇంకా తీసుకోకుండా ఈ మధ్య బాగా ట్రెండ్ అయింది కదా! సో ఇలా అంచు వచ్చిన వాటికి బాగున్నాయి. నేను కూడా తీసుకొని 1 ఇయర్ అయిపోయింది. ఇప్పటిదాకా బ్లౌజ్ అయితే కుట్టలేదు. సో ఏదో ఒక పని పడుతుందనమాట. అందుకే ఇంక కుట్టలేకపోతున్నాను. ఈసారైనా కంపల్సరీ కుట్టుకొని వేర్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. అసలు టైం సెట్ అవ్వడం లేదు. ఇవి అయితే కనుక కొంచెం బాగున్నాయండి. నాకు ఎందుకో లైట్ కలర్స్ అయితే అస్సలు నచ్చవు. ఎప్పుడు బ్రైట్‌గా ఉండే కలర్సే నచ్చుతాయి. కొన్ని శారీస్ లైట్‌గా ఉన్నా గానీ నచ్చుతాయి. సో నాకు ఆల్మోస్ట్ ఫ్యాన్సీ టైప్ శారీస్ అంటే ఇష్టం. ఇలాంటి శారీస్ అంటే గనుక ఇష్టం ఉండదు. చూద్దాం ఏం తీసుకుంటాను. లాస్ట్ వరకు చూడండి నేనేం తీసుకున్నానో తెలుస్తుంది. సో ఇప్పుడైతే కొంచెం నైటీస్ బాగున్నాయి. చాలా డేస్ అయిపోయింది కదా నైటీస్ తీసుకోకని. నైటీ అయితే చూస్తున్నాను చూడండి. బాగుందా నాకు సెట్ అయిందో చూడండి. ఒక నైటీ వచ్చేసి 250 రూపీస్ అంట. దీంట్లో బార్కింగ్ అయితే ఏమి ఉండదు. 250 రూపీస్ అందుకోసం అని చెప్పేసి ఒక నైటీ చాలంటే లేదు 2 బాగుంటాయి మీకు ఇంకా తీసుకోండి అని చెప్పేసి 2 నైటీస్ అయితే ఇచ్చారు. ఇంకా బిజినెస్ చేసే వాళ్ళ ఐడియా అంతే కదండి. సో ఒక దానికోసం పోతే మనకు ఒక 5, 6 వెరైటీస్ అయితే మనం కొంటాం. వాళ్ళు కూడా అలాగే చూపిస్తారు. సో అందుకోసం అని చెప్పేసి ఇంకా 2 తీసేసుకున్నాను. ఇంకా తీసుకొని ఇంకా నాకైతే ఒకటి బాగా నచ్చింది. ఇంకొకటైతే సరిగ్గా కనిపించడం లేదు. సో దానికోసం అయితే వెతుకుతున్నాననమాట. సో ఈ మధ్య నాకైతే వ్యూస్ అయితే చాలా అంటే చాలా తగ్గిపోయినాయి. ఎందుకని తగ్గిపోయినాయి అర్థం కావడం లేదు. ఇంకొకటి కంటిన్యూస్‌గా నేను మామూలుగా వీడియోస్ అయితే పెట్టడం లేదు. ఏదో ఒక వీడియో అయితే చూసానండి. డే బై డే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తే కనుక మనకి వ్యూస్ బాగా వస్తాయి. అది కూడా లిమిటెడ్‌గా మంచి మంచి వీడియోస్ షార్ట్స్
సో షార్ట్స్ అనేవి బాగా తీస్తే మనకు వ్యూస్ బాగొస్తాయి. అంతేగాని పిచ్చి పిచ్చి వీడియోస్ అన్నీ పెట్టేస్తే గనుక వ్యూస్ అయితే ఉండవు అని చెప్పేసి, ఓకే అని చెప్పేసి నేను ఇంకా డే బై డే అప్లోడ్ చేయడం ఇంకా స్టార్ట్ చేశాను. చూద్దాము ఎలా వస్తాయో అని చెప్పేసి. ఏంటంటే కొంచెం రీచ్ వస్తుంది పాత వీడియోస్‌కి డే బై డే అప్లోడ్ చేస్తే అని. సరే చూద్దామని చెప్పేసి ఇంకా డే బై డే తీస్తున్నాను. సో, ఇప్పుడు నాకు అది మొబైల్ పట్టుకొని వీడియో తీసుకోవాలంటే కష్టంగా అనిపిస్తుంది. అందుకే ఒక పైన కొంచెం డ్రెసెస్ అవన్నీ ఉంటే అక్కడ పెట్టేసి మొబైల్ అయితే ఇంకా నేను వీడియోస్ అయితే తీసుకుంటున్నాను. సో, ఎక్కడికన్నా వెళ్ళాలంటే నేను మాత్రమే మొబైల్ పట్టుకొని వీడియో తీసుకోవాలి. సో, నేను ఒక్కదాన్నే వెళ్తాను కాబట్టి అందుకే ఇలా కష్టంగా ఉంటుంది. సో, ఇప్పుడైతే 2 తీసుకున్నాననమాట నైటీసు. 2 నైటీస్ తీసుకున్నాను. ఇంకా వీటిలో కలర్స్ అయితే చూపిస్తున్నాడు. ఇది కొంచెం మాపుకి ఆనదు అని చెప్పేసి ఎందుకులే అని నేను తీసుకోవడం లేదు. వీటి మీదకి రాంగ్ సైజ్ పెట్టికోట్స్ అవన్నీ నేను మీషోలో ఆర్డర్ చేసుకున్నాను. అవన్నీ ఉన్నాయి నా దగ్గర. నైట్ టైం, మార్నింగ్ టైం ఆల్మోస్ట్ నేను శారీస్ అయితే కట్టుకుంటాను. ఈ మధ్య ప్లేస్ అయితే లేక మొత్తం కింద పెట్టేసాను. నెక్స్ట్ మంత్ సో, వేరే పీజీకి అయితే షిఫ్ట్ అవుతున్నాను కదా! సో, అక్కడైతే పెట్టుకోవడానికి ఉంది అని చెప్పేసి ఇంకా అక్కడైతే పెట్టుకుందాంలే అని ఇంకా తీసుకుంటున్నాను. సో, ఇక్కడైతే చూడండి నైటీస్ అయితే నెంబర్ ఆఫ్ అంటే వీటిలో కాస్ట్ ఉందనమాట. మనకి ఫస్ట్ 250 నుంచి స్టార్ట్ అయిపోతాయి. 250, 350, 500 అప్ టు 500, 700 వరకు నైటీస్ అయితే ఉన్నాయి. ఇవే నైటీస్ మనం చిక్పేట పోతే 150, 100కు అలా వస్తాయన్నమాట. సో, కొంచెం క్వాలిటీ సేమ్ క్వాలిటీనే, కాకపోతే వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొనొచ్చి షాప్‌లో పెట్టి సో, మనకి సేల్ చేసినందుకు కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుంది. అంతే తేడా. లేకపోతే ఏంటంటే మనం ఎప్పుడైనా కానీ చిక్పేటకి వెళ్ళినప్పుడు ఒక 10 నైటీస్ తెచ్చుకున్నామంటే అవే ఉంటాయన్నమాట. మళ్ళీ మళ్ళీ ఇంకా తెచ్చుకోకుండా ఇంకా ఎప్పుడు లైఫ్ లాంగ్ ఇవే వేసుకుంటూ ఉంటాం కదా! అందుకే మనకెంత పెద్దగా ఇబ్బంది ఉండదు. ఒక 10 నైటీస్ తెచ్చుకుంటే ఒక 5 ఇయర్స్ ఇబ్బంది ఉండదు. నైటీస్‌కి కూడా చాలా కాస్ట్ ఎక్కువండి. 250 రూపీస్ నైటీ అంటే ఒక 50 రూపీస్ స్టిచ్చింగ్‌కి పోతుంది. 300 అవుతుంది. 300కి అదే మంచి కొంచెం మీడియం శారీస్ అయితే వస్తాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే మైనస్ బ్లౌజ్ కుట్టేసరికి మళ్ళీ ఒక 300, 600 అవుతుంది. అదే పెద్ద మైనస్ అనమాట. లేకపోతే ఇబ్బంది ఏం లేదు. అండ్ ఇప్పుడైతే నేను తీసుకున్నాను కదా! లైనింగ్స్ అవన్నీ తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాననమాట. సో, నాకైతే ఒకదానికి లైనింగ్ అయితే సరిగ్గా చిక్కడం లేదు. అదే నేను చూస్తున్నాను. ఆయనైతే దీనికైతే మ్యాచింగ్ అయితే చిక్కడం లేదని చెప్పేసాడు. ఏదో ఒకటి అటు ఇటు ఇచ్చేసి అని చెప్పేసి తీసుకున్నాను. ఇంక తీసుకొని ఇంక స్టార్ట్ అయిపోయాననమాట. ఎందుకంటే దానికోసం వెయిట్ చేసే ఓపిక అయితే అస్సలు లేదు ఇంక నాకు. ఇంటికెళ్ళి వంట చేసుకోవాలి. నిన్న కూడా షాపింగ్‌కెళ్ళాను. నిన్న కూడా షాపింగ్‌కెళ్ళి బాగా టైర్డ్ అయిపోయాను. నేను వీడియో అయితే పెట్టేశాను కదా! మళ్ళీ ఇప్పుడు షాపింగ్ అంటే ఇంక నాకైతే పేషెన్సే అస్సలు లేదనమాట. ఇంక ఏదో ఒకటి ఫాస్ట్‌గా తీసుకొని ఇంక స్టార్ట్ అయిపోయాననమాట. ఒక లైనింగ్ పీస్ వచ్చేసి నాకు 30 రూపీస్. ఒక మీటర్ వచ్చేసి 30 రూపీస్ పడుతుంది. కొంచెం బక్కగా ఉండే వాళ్ళకైతే 80 సెంటీమీటర్స్ సరిపోతుందనమాట. కాకపోతే ఏంటంటే 80 సెంటీమీటర్స్ తీసుకుంటే సేమ్ కాస్టే వేస్తాడు. సో, అదేదో కొంచెం ఎక్కువ తీసుకొని మనకి షేప్ పట్టేదాకా ఉంటుంది కదా! సో, దానికి వేసుకుంటే సరిపోతుంది అని చెప్పేసి తీసుకుంటున్నాను. ఈ మధ్య ఓవర్ ర్యాక్ మిషన్ ఇచ్చాను కదా! అందుకే బ్లౌజెస్ కుట్టడం కొంచెం కష్టమైంది. మనకి ఏంటి అంటే ఓవర్ ర్యాక్ వేస్తే గనుక కొంచెం నీట్‌గా ఉంటుంది ఫినిషింగు. నెక్స్ట్ టైం బ్లౌజెస్ ఇచ్చేటప్పుడు కొంచెం ఇస్తారనమాట ఇంట్రెస్టింగ్ చూపించి. సో, అందుకోసం అని చెప్పేసి ఇచ్చేసి వచ్చాను. ఏమైందో ఏమో చూద్దాము. ఇంకా ఈ సాటర్డే మా హస్బెండ్‌ని వెళ్ళమని చెప్పాను ఫ్రైడే. సో, అయ్యుంటుందో లేదో నేనైతే ఫోన్ నెంబర్ అయితే తీసుకోవడం మర్చిపోయాననమాట. సో, అయిందో చేశాడో లేదో డౌట్‌గా ఉంది. నెక్స్ట్ డే వెళ్తానులే అని చెప్పేసి సైలెంట్ అయిపోయాడు. నేను కూడా బ్లౌజెస్ అవన్నీ తీసుకొని ఒక 2, 3 డేస్ అయిపోయింది. అవన్నీ స్టిచ్చింగ్ చేయాలి. అందుకే కొంచెం ఫాస్ట్‌గా స్టిచ్చింగ్ చేద్దామంటే ఎప్పుడు పోస్ట్‌పోన్ అయిపోతూ ఉంది. సో, దానికోసమని వెయిట్ చేస్తున్నాను. సో, ఇప్పుడైతే ఇంక వెళ్ళిపోయాననమాట. వెళ్ళిపోయి నాతో పాటు ఇంకొక అక్కొచ్చింది. సో, తను మళ్ళీ షాపింగ్‌కి తీసుకొచ్చిందనమాట. అక్కడికి ఒక 2 డేస్‌కి 3 టైమ్స్ అయిపోయిందండి షాపింగు. చూడండి ఎలా ఉందో నా సిట్యుయేషన్. సో, యాక్చువల్‌గా ఏమైందంటే నేను ఇంటికెళ్ళాలి. సో,
నేను నిన్న లైవ్లో కూడా చెప్పాను ఇంటికి వెళ్తున్నానని. సో మీరు 2 మంత్స్కి ఒకసారి ఇంటికి ట్రిప్ వేస్తున్నారని అడుగుతున్నారు. అలా ఏం కాదు. ఏంటంటే ఇంటి దగ్గర కొంచెం పని ఉంది. నాది పాన్ కార్డ్ అనేది ఇంకా అవ్వడం లేదు. సో బ్యాంక్కి అమౌంట్ అలా వేసినప్పుడు రిజెక్ట్ అవుతుంది. అది కొంచెం చూసుకోవాలి. సేమ్ టైం మానిటైజేషన్ అవ్వడానికి మనకి పాన్ కార్డ్ అవన్నీ అడుగుతాయి కదా. సో దానికోసం అని చెప్పేసి ఇంకా ఇంటికి వెళ్తున్నాను. చేసుకొని వద్దాం ఫాస్ట్గా అని చెప్పేసి. సో మళ్ళీ వచ్చాను కదా షాపింగ్కి. సో ఇది తీసుకున్నాను. ఇది ఎంత అంటే ఒక 300 అయితే పడింది. శారీ అయితే చాలా బాగుందనమాట డైలీ వేర్కి. సో అంతకుముందు 600 అయితే ఇది ఆఫర్లో వచ్చి ఒక 300కి అయితే ఇచ్చాడనమాట. బాగా నచ్చిందని నా పక్కన అక్క ఒకటి అండ్ తను అయితే వేసుకొని చూస్తుంది. సో నేను కూడా వేసుకున్నాను. ఇలాంటివి కొన్ని కలర్స్ అయితే అవి కట్టుకుంటే చాలా బాగుంటాయండి. సో ఇవైతే కనుక ఇంకా నేను తీసుకున్నాను. నాకు నచ్చిందనమాట. సో బాగా నచ్చింది. చూడండి ఎంత బాగుందో. ఈ ఆరెంజ్ది అయితే అక్క తీసుకునింది. ఇది లైట్ గ్రీన్ అయితే నేను తీసుకున్నాను. అవి రెండు నాకు డైలీ వేర్కి అయితే లేవు కదా అని చెప్పేసి తను తీసుకుందనమాట. ఇంకొకటి పెద్దది ఒక శారీ చూశాను. అది వచ్చేసి 1400 చెప్తున్నాడు. ఎందుకంత కాస్ట్ అని చెప్పేసి ఇంకా నేను తీసుకోలేదు. అండ్ దాని కింద ఉన్నాయి కదా అది అయితే కనుక 450 రూపీస్ అనమాట. ఇవి జస్ట్ 300కి ఇంత మంచి క్వాలిటీ వస్తాయని అనుకోలేదు. సో అందుకోసం అని చెప్పేసి ఇంకా తీసుకున్నాను. సో వీటిలో నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయన్నమాట. సో నాకు ఎందుకు అవన్నీ నచ్చలేదు. ఇవి మాత్రమే నచ్చాయి మా ఇద్దరికి. సో తీసుకొని వచ్చేసాను. శారీస్ అయితే కొనడమే, వాటిని కట్టుకునేదే లేదు. నాకు బ్లౌజ్ కుట్టాలంటే వాళ్ళంతా బద్ధకమేనండి. సో ఏదో అంటాం కదా, కుమ్మలోనికి కుండ తక్కువ, మంగళోనికి నెత్తి ఎక్కువ అని. సో అలా అయిపోయింది నా సిచ్యువేషన్. ఎందుకంటే నా స్టిచ్ చేసుకుందాం అని అనుకునేలోపు ఏవో ఒకటి వస్తూ ఉంటాయి. సో వాటిని ఇంకా స్టిచ్ చేసేసరికి ఇంకా నాకు అవి అయిపోయేసరికి ఇంకా మళ్ళీ ఏవో ఒకటి వస్తాయి. లేకపోతే ఇంకా ఏం లేదని చెప్పేసి రెస్ట్ తీసుకుంటూ ఉంటాను. సో ఇలా అయిపోయిందనమాట. సో అందుకోసం అని చెప్పేసి ఈ మధ్య నేను ఇంకా ఎలాగైనా సరే ఈ వీక్లో నాకు కుట్టాలి అని చెప్పేసి ఇంకా ఫిక్స్ అయిపోయాను. చూడాలి ఏమవుతుందో. అండ్ ఈ అక్క కట్టుకునే శారీ అయితే చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చిందనమాట. అది తీసుకొని చాలా డేస్ అయిపోయిందనమాట. సో వాటిలో ఒకటి తీసుకుందాం అనుకున్నాను. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూద్దాంలే అని చెప్పేసి ఇంకా సైలెంట్ అయిపోయాను. జస్ట్ 300 కదా, కొంచెం మంచిది తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఇది వచ్చింది కదా, ఫ్లవర్స్ వచ్చేసి పింక్, చాలా బాగా నచ్చింది నాకు. తీసుకుందాం అనుకున్నాను. ఇప్పటికే 2 శారీస్ నిన్న తీసుకున్నాను. మళ్ళీ ఇప్పుడు ఒకటి తీసుకున్నాను. మళ్ళీ ఇదైతే అక్కడికి 1000 రూపీస్ బడ్జెట్ అయితే అవుతుంది అని ఇంకా తీసుకోలేకపోయాను అనమాట. ఆడవాళ్ళ కళ్ళు చాలా చెడ్డవి. సో ఇవి అయితే కనుక 450 రూపీస్ అనమాట. సో ఇవి కట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయి. సో దానికోసం అని చెప్పేసి ఇంకా అక్క అయితే ఒకటి తీసుకునింది. నన్ను తీసుకోమని చెప్పింది కానీ ఇంకా నేనైతే తీసుకోలేదు. ఇప్పటికే చాలా ఎక్కువ అయిపోయినాయి అక్క అని చెప్పేశాను. సో ఇవైతే 450 రూపీస్ అంటే మనం కనుక అవి వేసుకుంటే చాలా బాగుంటాయి. సో చూద్దామని చెప్పేసి అంతకుముందు కూడా ఒక బ్లౌజ్ అయితే కుట్టాను. ఓకే అనిపించింది, నాకు బాగానే ఉందనిపించింది. సరే ఓకే అని చూద్దామని చెప్పేసి ఇంకా వెయిట్ చేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియోలో అన్నీ చూపించానని అనుకుంటున్నాను. 250 రూపీస్ టాప్స్ కూడా ఉన్నాయి. ఆయన చెప్పాడు మీ యూట్యూబ్లో అప్లోడ్ చేయండి, ఏమన్నా కస్టమర్స్ వస్తారేమో మాకు అని చెప్పేసి అడిగాడు. సో ట్రై చేస్తాను అని చెప్పాను, కానీ టైం ఉండడం లేదు. సో చూడాలి. సో ఇప్పుడైతే అవి నేను బ్లౌజెస్ అవన్నీ చెక్ చేసుకుంటున్నాం. ఇదేనండి శారీ బాగా వచ్చింది. చిన్న బుక్క పెట్టుకొని కుట్టుకుంటే ఎక్సలెంట్. 1400 అయితే నిన్ననే ఒకటి కొన్ని అంటే చాలా ఫ్యాన్సీ టైప్ శారీ చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది అనమాట. సో కాకపోతే 1400 నిన్ననే 1000 తీసుకోలేదు. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి.